గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టులో గేట్లు కేబుల్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 4 గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాయని, మరో 4 గేట్లకు పనులు కొనసాగుతున్నాయని జూరాల ప్రాజెక్టు సూపరింటెండెంట్ రహీముద్దీన్ తెలిపారు. జూరాలకు 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నా ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. అటు జూరాల గేట్ దగ్గర రోప్ తెగిందన్న అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. 9వ నంబర్ గేట్ రోప్ మెయింటెనెన్స్ లో ఎలాంటి లోపం లేదంటున్న ప్రాజెక్టు సూపరింటెండెంట్ రహీముద్దీన్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోయిందని చెప్పి, చాలా ప్రమాదం ఉందని చెప్పి ఉదయం నుంచి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. గేట్ల మరమ్మతులు కొనసాగుతూనే ఉంటాయి. రోప్లు ఏదైతే బలహీనంగా ఉన్నాయో వాటి మరమ్మతులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల ఎస్సీ రహీం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే రోప్ తెగిపోయింది, దిగువ ఉండే ప్రజలు ప్రమాదంలో ఉంది, ఆ తర్వాత ప్రాజెక్టులో కూడా అంటే పెద్ద ఎత్తున వరద వస్తే ముప్పు ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ వాయిస్ ఏముంటుంది సార్? ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది, ఏదో జరిగిపోతుందని అనడం వాస్తవం కాదు, అది పూర్తిగా తప్పు. జూరాల ప్రాజెక్టుకు 62 గేట్లు ఉన్నాయి. 62 గేట్లలో మేము ప్రతి సంవత్సరం పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేసి మరమ్మతులకు ప్రపోజ్ చేస్తుంటాము. అయితే గేట్లు రోప్లు ఏవైతే డ్యామేజ్ అయినాయో వాటి కొరకు మనం ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి టెండర్ పిలవడం జరిగింది. 8 గేట్ల రీప్లేస్మెంట్ కొరకు, రోప్ రీప్లేస్మెంట్ కొరకు టెండర్ పిలిచాము. అవి పనులు కూడా మే మొదటి వారంలో స్టార్ట్ అయ్యాయి. 4 గేట్ల రోప్లు రీప్లేస్ చేసిన తర్వాత అనుకోకుండా ముందుగా వరద రావడం వల్ల పని ఆగిపోయింది. మిగతా 4 గేట్ల రోప్లు రీప్లేస్ చేయవలసి ఉంది. అయితే జూరాల ప్రాజెక్టు 2009లో వరదలు వచ్చినప్పుడు దాదాపు 12 లక్షల క్యూసెక్లు మనం డిశ్చార్జ్ చేశాము ఇక్కడ నుంచి. మనకు 62 గేట్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ఒక 4-5 గేట్లు రోప్లు లేకున్నా ప్రాబ్లం ఉన్నా మిగతా గేట్ల ద్వారా మనం డిశ్చార్జ్ చేయవచ్చు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం అనేది సమస్య ఇక్కడ లేదు. మనకు దాదాపు జనరల్గా వచ్చే వరద 5-6 లక్షలు వస్తుంది. అది నదీ గర్భంలోనే వరద వెళ్తుంది. అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని పొలాల్లోకి నీళ్ళు వెళ్తుంది, కానీ గ్రామాలు మునగడం, ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరగదు. రోప్ల గురించి, రోప్ల ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఓన్లీ గేట్లు ఎత్తడం కోసమైనా, లేకపోతే ఆపరేషన్ మొత్తం అంటే గేట్లు గట్టిగా ఉండాలంటే రోప్ల అవసరం ఏమైనా ఉంటుంది? మనకు రోప్లు అనేది గేట్ ఎత్తడానికి దించడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి గేట్ ఎత్తినాక బ్రేక్ అప్లై చేసి అక్కడే ఆపేస్తాము. ఆ తర్వాత రోప్తో పని ఉండదు, గేట్ అక్కడ ఆగిపోతుంది. అయితే రోప్లు అనేది మనకు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను. జూరాల ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ అనేది, గేట్లు అనేది దాదాపు 365 రోజులు నీళ్ళలో ఉంటున్నాయి. మిషన్ భగీరథ దీని మీద ఆధారపడి ఉన్నందుకు దాదాపు మన క్రెస్ట్ లెవెల్ అంటే సిల్ లెవెల్ మీద 4 మీటర్ల వాటర్ అనేది ఎప్పటికీ ఉంటుంది 365 రోజులు. దానివల్ల కొంత రోపులు తొందరగా దెబ్బతింటున్నాయి కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఏవేవి దెబ్బతో రీప్లేస్ చేస్తున్నాము. ఈరోజు ఈ వార్త వచ్చినట్టు ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఏది జరగలేదు. ఇవన్నీ మాకు రొటీన్ ఇన్స్పెక్షన్లో ఏవైతే దెబ్బతినో రీప్లేస్ చేస్తున్నాము కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంటే ఎన్ని గేట్లలో మరమ్మతులు చూసింటే, ఎన్ని గేట్లు అయినా, ఇంకా ఎన్ని గేట్లు కావాల్సింది సార్ రోప్ల పరంగా? యాక్చువల్గా మొత్తము గేట్లకు మరమ్మతులకు టెండర్ పిలిచి దాదాపు 4 సంవత్సరాలు అయింది. ఆ ఏజెన్సీ ఒక్కడే ఉండడం వల్ల వివిధ ప్రాజెక్టులో పనులు ఉండడం వల్ల డిలే అవుతుంది. ఈ రోప్ల టెండర్ అనేది అది సపరేట్ టెండరు. ఇవి 8 రోప్ల రీప్లేస్మెంట్ కొరకు పిలిచాము. అయితే ఈ 8లో 4 అయిపోయినాయి. ఆ గేట్ల మరమ్మతులు కూడా దాదాపు 6-7 గేట్లు ఆల్రెడీ అయిపోయినాయి. వరద రావడం వల్ల అది కూడా ఆగిపోయింది. సో మళ్ళీ వరద తగ్గినాక మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సరే, ఈ ఎండాకాలం కంటే ముందే కొన్ని స్పిల్వే నుంచి నీళ్లు లీకేజ్ కావడం, అదేవిధంగా గేట్ల మరమ్మతులు కూడా ఉండింది, కానీ అప్పుడు చేపట్టలేకపోయారు. దానికి ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్గా లీకేజ్ అనేది చాలా తక్కువ పరిమాణంలో 2-3 గేట్ల ద్వారా చిన్న లీకేజ్ ఉంటే అది అరెస్ట్ చేసాము. ఇప్పుడు లేదు లీకేజ్. ఎప్పుడైనా మళ్ళీ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా రబ్బర్ సీల్స్ దెబ్బతిని ఏదైనా జరిగితే కూడా మా దగ్గర మేము తప్పకుండా వాటిని ఎమ్మడే అరికట్టి వాటర్ లీకేజ్ కాకుండా చర్యలు తీసుకుంటాం. సార్, జూరాల ప్రాజెక్టు అంటే జాతికి అంకితమే దాదాపు 25 సంవత్సరాలు అయినట్టుంది. ఇప్పటికీ అంటే సిల్ట్ బాగా పేరుకుపోయింది. దానికి డీసిల్టింగ్ కోసం ఏమైనా ప్రాసెస్ జరుగుతుంది? మనకు ప్రభుత్వం డీసిల్టింగ్ కొరకు జూరాల ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసింది. దానికి ఎస్టిమేట్ కూడా 320 కోట్లతో సబ్మిట్ చేశాము. అది అప్రూవ్ అయ్యి వస్తే డీసిల్టింగ్ కూడా టెండర్ పిలవడం జరుగుతుంది. కాకపోతే ఏదైతే 4-5 గేట్లలో ఉండే రోప్లు ఏదైతే రిపేరీ ఉన్నాయో వాటి రిపేరీ కూడా పూర్తిగా చేస్తాము, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి ఎస్సీ వెల్లడిస్తున్నారు. గద్వాల నుంచి వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదము లేదని ప్రాజెక్టు అధికారి జబూర్ అహ్మద్ స్పష్టం చేశారు. 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. సమీప గ్రామాల రైతులు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో రోప్వే మరమ్మతు పనులు కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది అని చెప్పడం అనేది చాలా తప్పు. ఈ ప్రమాదంలో ఎప్పుడు ఉండదు. జూరాల ప్రాజెక్టు 2009లో 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన మేము సురక్షితంగా పంపించినాం. వీ హ్యావ్ డిశ్చార్జ్ 12 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ జస్ట్ యూజింగ్ 52 గేట్స్. మా 62 గేట్స్ ఉన్నాయి. 1-2 రిపేర్లు ఉన్నా లేపేటప్పుడు ప్రమాదం. గేట్లు ఒకవేళ రోడ్డు తెగితే పడిపోతే